హాయ్ అందరికీ. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి పప్పులేమి నానపెట్టేసుకోలేదా? ఈ విధంగా పిండి కలుపుకొని దోసల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. జస్ట్ హాఫ్ అన్ అవర్‌లోనే అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా కూడా వస్తాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్ బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వని వేసుకోండి. దీంట్లోనే అరకప్పు దాకా శనగపిండిని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్నంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోనే కప్పున్నర దాకా మజ్జిగను వేసుకోండి. మజ్జిగకు బదులు పెరుగు యూజ్ చేస్తున్నట్లయితే ఒక కప్ దాకా వేసుకోండి. ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా ఈ పిండినంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలండి. కొంచెం టైం పడుతుంది. స్లోగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఈ పిండిని చూడండి, చక్కగా బొంబాయి రవ్వంతా కూడా మజ్జిగని పీల్చుకొని కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుంది. దీన్నంతా కూడా వేరొక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తగినన్ని వాటర్ని పోసుకొని అచ్చంగా మనం దోస పిండి ఎలా అయితే మనం మిక్సీ పట్టేసుకుంటామో అచ్చంగా అలాగే మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుంది. దీన్నంతా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. పిండికి అవసరమైతే కొద్దిగా వాటర్ని కలుపుకోండి, లేదంటే ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీంట్లోనే టేస్ట్‌కి తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి పెన్నాన్ని పెట్టేసుకోండి. దోసలు వేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా పెన్నం అనేది మందంగా ఉంటే దోసలు అంత క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. ఈ మందపాటి పెన్నం మీద బాగా హీట్ అవ్వనిచ్చి పిండిని ఈ విధంగా వేసుకొని ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ లేకపోయినా కూడా చక్కగా వస్తాయండి. మంచి గోల్డ్ కలర్ వచ్చేసాక వీటిని మనం ఇంకొక పక్కకి టర్న్ చేసేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా రోల్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దీంతో పాటు మామిడికాయ చట్నీ కానీ లేదంటే పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసేసుకోండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! చాలా చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో సింపుల్‌గా ట్రై చేయండి. చాలా బాగా వస్తాయండి. చూస్తుంటేనే మీకే తెలుస్తుంది కదా! ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని చూస్తూ ఉండండి. థాంక్ యూ.